భారత్ కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడీ అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాలతో సహకారాన్ని పెంపొందించడంపై డిస్కస్ చేశారు. అలాగే ద్వైపాక్షిక సహకారంతో భాగంగా వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షించి సానుకూలంగా వాటి పరిణామాలను అంచనా వేసినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం మోడీ వ్యాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడైన జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు. చర్చల సందర్భంగా మోడీ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. వాన్స్ తన కుటుంబం, అధికారులతో కలిసి ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో ఉదయం 9:50 ఢిల్లీలో దిగారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఆయనతో పాటే వచ్చిన కుమారులు ఎవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అబ్బాయిలు కుర్తా, పైజామా వేసుకోగా కుమార్తె నీలాకు పచ్చ అనార్కలి డ్రెస్ లో మెరిసింది. రాగానే వ్యాన్స్ కుటుంబం యమునా ఒడ్డున ఉన్న అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయం తన పిల్లలకు బాగా నచ్చిందని వాన్స్ చెప్పారు. వ్యాన్స్ కుటుంబం జన్పద్ లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రియల్ ఎంపోరియం ను సందర్శించారు. కాగితం, గుజ్జు బొమ్మలు, తేనె, టీ పొడులు కొన్నారు. వాన్స్ కుటుంబం సాయంత్రం రాగానే మోడీ తన ఇంటిని, తోటను పిల్లలకు తిప్పి చూపించారు. వాన్స్ పిల్లలు ఆసక్తిగా అనేక ప్రశ్నలు వేస్తూ మోదీతో మాట్లాడారు. ఆయన ఓపికగా వారికి సమాధానమిచ్చారు. మోడీ ఇచ్చిన నెమలి ఈకలను పిల్లలు సంతోషంగా తీసుకున్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమంపై దృష్ట్యా పరస్పర ప్రయోజనకరమైన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై గణనీయమైన పురోగతిని సాధించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ సమస్యపైన ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించింది. భేటీ అనంతరం చర్చల వాన్స్ ఆయన భారత భార్య ఉషా చిలుకూరి, సీనియర్ యుఎస్ ప్రతినిధులను మోడీ విందు ఏర్పాటు చేశారు. కాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. దీనిలో సుంకం, వాణిజ్య సమతుల్యత, మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వాన్స్ భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. జేడీ వ్యాన్స్ భారత్ కు రావడం ఆనందంగా ఉందన్నారు. తన అమెరికా పర్యటనలో ట్రంప్ తో సమావేశం తర్వాత వేగవంతమైన పురోగతిపై సమీక్షించామన్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ఇంధనం అంశాలపై పరస్పర సహకారానికి మేం కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు.